గమనించండి, ఈ పాడే పాటలో చరణంలో ఒక మాట ఉండిద్దండి. మన శరీర సంబంధమైన జీవితం కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, అడ్డు చెప్పేవారు ఉంటారంట, ఆటంకపరిచేవారు ఉంటారంట, హాని చేసేవారు ఉంటారంట, కీడు చేసేవారు ఉంటారండి. ఉంటారా? ఈవినై మాకు కూడా ఎదురవుతారు అటువంటి వాళ్ళు. కానీ వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తారంట? తప్పిస్తారు. ప్రభు ప్రేమ మనల్ని తప్పిస్తుందంట. హృదయమతోటి ఈ పాట పాడుకుందామండి. ఎలా తీర్చగలనయ్యా నీదు రుణమును, నీ దివ్య ప్రేమకు నే బందీనయ్యా. ఆ ప్రేమను నేను దాటిపోలేనయ్యా. ఎదిరించనేను సాగగలనయ్యా. కొంచెం బిగ్గరగా చెప్పట్లు కోసం కలిసి పాడుకుందామా? రెండవసారి మాతో కలిసి పాడాలని మీరందరూ కూడా. అవునయ్యా, మీరు రుణము తీర్చలేదయ్యా. పరచువారు, కీడు చేయవారు, హాని చేయవారు, ఎందరైనా అడ్డు చెప్పువారు, ఆటంకపరచువారు, కీడు చేయవారు, హాని చేయవారు, ఎందరో వెనుకకు లాగిన, ఎందరో వెనుకకు లాగిన నీ ప్రేమ నన్ను ముందుకు నడిపేనయ్యా. నీ ప్రేమ నన్ను ముందుకు నడిపేనయ్యా. ఎలా తీర్చగలనయ్యా నీదు రుణమును, నీ దివ్య ప్రేమకు నే బందీనయ్యా.
నిలబెట్టుటకును హెచ్చించుటకును అర్హమైన స్థితి నాది కానే కాదయా. నిలబెట్టుటకును హెచ్చించుటకును అర్హమైన స్థితి నాది కానే కాదయా. ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితినకు, ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితినకు మార్చినట్టి గొప్ప దైవం నీవే యేసయ్యా. మార్చినట్టి గొప్ప దైవం నీవే యేసయ్యా. ఎలా తీర్చగలనయ్యా నీ దురునమును, నీ దివ్య ప్రేమకునే బందీనయ్యా. ఆ ప్రేమను నేను దాటిపోలేనయ్యా. ఆ ప్రేమను నేను దాటిపోలేనయ్యా. ఎదిరించి నేను ఎరసాగగలనయ్యా. ఎదిరించి నేను ఎరసాగగలనయ్యా. ఎలా తీర్చగలనయ్యా నీ దురునమును, నీ దివ్య ప్రేమకునే బందీనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అక్క